హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైజాగ్ ప్రియా లాగ్స్. ఈరోజైతే సింపుల్గా సేమియా సగ్గుబియ్యం పాయసం అండి ఎలా చేశానో చూపిస్తాను రండి. ఇప్పుడైతే ముందుగా సగ్గుబియ్యం అనేది ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. ఇదైతే ఒక అరగంట ముందు అయితే సోక్ చేసి పక్కన పెట్టానండి. వీటిని ఒకసారి అయితే వాష్ చేసేసుకొని ఒక గిన్నెలో వేసేసాను. అండ్ దీనికైతే 200 ml వాటర్ అయితే యాడ్ చేశానండి. అండ్ ఇదైతే మనము స్టవ్ ఆన్ చేసి వెలిగించేసి పెట్టేశాను. అండ్ ఇప్పుడైతే కళాయి తీసుకొని నెయ్యి అయితే వేసానండి, ఒక 1 స్పూను. సగ్గుబియ్యం అనేది అటువైపు స్టవ్ మీద షిఫ్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసి నేను విశాఖ డైరీ గీ అయితే తీసుకున్నానండి. ఇదైతే ఒక 330 రూపీస్, కానీ డీమార్ట్లో అయితే 310 రూపీస్కి అయితే వచ్చిందండి. ఇప్పుడు సేమియా అయితే ఒక 1 కప్ తీసుకుంటున్నాను. ఏ కప్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నానో అదే కప్తో ఒక 1 కప్ అయితే సేమియా తీసుకున్నాను. ఈ నెయ్యిలో వేసి ఫ్రై అయితే చేసుకుంటున్నానండి. ఫ్లేమ్ అనేది హైలోనే ఉంచాను, లోలో ఏం పెట్టనక్కర్లేదు. సేమియా అయితే ఫ్రై అయిపోయిందండి. వీటిని అయితే తీసేసాను మళ్ళీ బౌల్లోకి. అండ్ ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టేసి పాలైతే వేసానండి. నేనైతే గ్రీన్ ప్యాకెటే యూస్ చేశాను. మీకు ఇష్టమైతే ఆరెంజ్ ప్యాకెట్ వేసుకోవచ్చు, లేదంటే గేదె పాలైనా వాడుకోవచ్చు. నేనైతే ఒక 1/2 లీటర్ వేసానండి, 250 ml వరకును. పాలు వేసుకున్న తర్వాత వాటర్ కూడా ఒక 300 ml వరకు వాటర్ అయితే యాడ్ చేశానండి. ఇక్కడ చూసారు కదండి, సగ్గుబియ్యం అనేది ఇలాగైతే చాలు. ఎందుకంటే మళ్ళీ సేమియాతో పాటు కుక్ అవుతుంది కాబట్టి మరీ ట్రాన్స్పరెంట్గా అవ్వక్కర్లేదు. అండ్ ఇక్కడైతే పాలు అనేది మరగాలి, ఇలా గరిటతో కలుపుకుంటూ మరగబెట్టుకోవాలి. అండ్ పాలు అనేవి ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలండి. సేమియా ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను కదండి, అదైతే తీసాను. అండ్ పాలు అయితే లోపు మరిగాయి. అండ్ ఈ పాలలోనైతే సేమియా అనేది వేస్తూ కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది సేమియా కూడా. నెక్స్ట్ అలా కలుపుకుంటూ ఉండాలి. కలిపిన తర్వాత కాసేపు అయితే కొంచెం ఉడకనివ్వాలండి. ఇది హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనం సగ్గుబియ్యం అనేది యాడ్ చేసుకుంటాము. అండ్ ఇప్పుడు చూసారా, నెయ్యి అనేది రిలీజ్ అయింది పైకి. మనం ఎందుకంటే సేమియా అనేది నెయ్యిలో ఫ్రై చేసాం కదా, అందుకని నెయ్యి అనేది అలా పైన రిలీజ్ అయినట్టు వచ్చింది. అండ్ మళ్ళీ ఒకసారి అయితే కలుపుతున్నాను. ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడైతే షుగర్ అయితే యాడ్ చేస్తున్నానండి. షుగర్ కూడా నేను హాఫ్ కప్పే తీసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే 3/4 కప్ వేసుకోవచ్చు, స్వీట్ ఎక్కువగా కావాలి అంటే. బట్ నేనైతే హాఫ్ కప్పే వేసానండి. ఎందుకంటే స్వీట్ తిన్న కొద్దీ స్వీట్ ఎక్కువైతే ఇంకా బాగోదండి. ఎప్పుడైనా స్వీట్స్లో కొంచెం తక్కువగా స్వీట్ ఉంటేనే బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే నేను సగ్గుబియ్యం బాయిల్ చేసి ఉన్నాయి కదా, అదైతే యాడ్ చేసేసుకుంటున్నానండి. ఒకసారి అలా స్పూన్తో కలిపేసి మొత్తం అంతా వేసేసాను సగ్గుబియ్యం అనేది. సగ్గుబియ్యం వేయడం వల్ల కొంచెం కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కగా ఉంటుందండి సేమియాలోని. ఓన్లీ సేమియా వేసుకుంటే కొంచెం లిక్విడ్లా ఉంటుందండి, అందుకే సగ్గుబియ్యం అనేది యాడ్ చేయాలి. అలా యాడ్ చేయడం వల్ల కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉంటుంది. ఇలా వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలండి మొత్తం అంతా. ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే ఇలాచీ పౌడర్ వేసాను. ఇలాచీ పౌడర్ అంటే షుగర్తో ఆల్రెడీ మిక్స్ అయిందేనండి. షుగర్ ఇలాచీ కలిపి నేను పౌడర్ చేసి పెట్టుకుంటాను. అదైతే ఒక 1.5 స్పూన్ అయితే యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసుకున్నానండి. అండ్ ఈ జీడిపప్పు అయితే పక్కన నెయ్యిలో ఫ్రై చేసుకుంటున్నాను నేను ఆల్రెడీ. సేమియాలోని పైన టాపింగ్లా వేస్తే బాగుంటుంది. అండ్ సేమియాలోని నెయ్యి ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది కదా, అండ్ జీడిపప్పు వేస్తే ఇంకా బాగుంటుంది. నేనైతే కిస్మిస్ అయితే అవాయిడ్ చేస్తాను, మ్యాక్సిమం కిస్మిస్ అనేది వేయను. అండ్ ఇక్కడ సేమియా అనేది కుక్ అయిపోయిందండి ఆల్రెడీ. ఒకసారి అయితే కలిపేసాను, ఇంకా అంతే అండి. సేమియా అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇలా ఉన్నప్పుడే దించేసుకోవాలండి. ఇంకా మనం చల్లారిన తర్వాత ఇంకా కొంచెం థిక్గా అయితే అవుతుంది. ఇప్పుడైతే జీడిపప్పు ఆల్రెడీ ఫ్రై చేస్తానండి, మీకు చూపించడం కోసం ఇటువైపు పెట్టాను. అండ్ సేమియా అనేది కూడా వేరే బౌల్లోకి అయితే నేను షిఫ్ట్ చేశాను, అది కూడా చూపిస్తానండి మీకు. ఈ సేమియాలో ఇప్పుడు జీడిపప్పు అయితే పైన వేసానండి. అంతే, ఎంతో సింపుల్గా సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.